మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ సోమవారం, పంచమి చాలా మంచి రోజు. దనక సాయంత్రం 6 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోరినంత ఐశ్వర్యం వస్తుంది, పత్తిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పంచమి తిథి అనేది అత్యంత శక్తివంతమైనది మరియు శుభప్రదమైనది. ఈ తిథి రోజున మనం చేసే చిన్న చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియలు లేదా పరిహారాలు మన జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి పంచమి తిథి ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఈ రోజున మందార ఆకుతో మీరు చేసే ఒక చిన్న పరిహారం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ప్రసరిస్తుంది. ముఖ్యంగా రేపు సాయంత్రం 6 గంటల లోపు కేవలం ఒక మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, ధనలాభం కలిగి సంపద వెల్లువెత్తుతుంది, సంపాదన పెరుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది. మరి అసలు మందార ఆకుతో ఈ పంచమి తిథి రోజున ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని టైప్ చేయండి. గోదావరి నది ఒడ్డున పచ్చని పొలాలతో కలకలలాడే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో కిట్టు, మల్లన్న అని 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం ఎలాంటిదంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత. ఇద్దరూ కలిసి ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా కొట్టు నడిపేవారు. బేరం కూడా ఎంతో అన్యోన్యంగా సాగేది. వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉండేవి. ఆ 2 ఇళ్ల మధ్య ఒక చిన్న పూల ముక్కల వరస తప్ప పెద్దగా అడ్డుగోడలేమీ ఉండేవి కావు. కిట్టుకి చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తి అంటే మహాభక్తి. రోజు తెల్లవారుజామునే లేచి నుదిటిన గోవిందనామం పెట్టుకుని తులసికోట దగ్గర దండం పెట్టుకుని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు. ఇక మల్లన్న విషయానికొస్తే అతను పరమ శివభక్తుడు. నుదురు నిండా విభూతి రాసుకుని ఓం నమఃశివాయ అంటూ ఆ భోలా శంకరుణ్ణి పూజించేవాడు. ఒకరు శ్రీహరికి దాసోహం అంటే మరొకరు పరమశివుడికి భక్తులు. ఎవరి భక్తి వాళ్ళదే అయినా వాళ్ళ స్నేహం మాత్రం ఊరంతటికీ ఆదర్శంగా ఎంతో ముచ్చటగా ఉండేది. అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి ఒకరోజు అనుకోకుండా అహంకారం ఎంటరయింది. ఊరిలో కార్తీక మాసపు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ హడావుడిలో ఊరి జనాలు ఎవరి దేవుడు గొప్ప అని పనికిమాలిన వాదనకు దిగారు. ఆ గొడవ కాస్త కిట్టు, మల్లన్నల దగ్గరకు వచ్చింది. అప్పటిదాకా ప్రాణ స్నేహితుల్లా ఉన్న వాళ్ళలో అహంకారం ఒక్కసారిగా పడగవిప్పింది. కిట్టు ఆవేశంగా, రే మల్లన్న, సృష్టిని నడిపించేది ఆ శ్రీమన్నారాయణుడేరా, ఈ లోకాలను కాపాడేది ఆ వైకుంఠనాథుడే. ఆ శివుడు కూడా ఎప్పుడూ నా విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉంటాడు. మా దేవుడి గొప్పతనం ముందు మీ దేవుడు ఎంతరా అన్నాడు. దానికి మల్లన్నకు చిరెట్టుకొచ్చింది. నోరు అదుపులో పెట్టుకో కిట్టు, లయకారుడైన మా భోళాశంకరుడే లోకాలకు మూలం. విషం మింగి లోకాలను కాపాడిన త్యాగమూర్తి నా శివుడు. నా స్వామిని నువ్వు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. పట్టుబట్టలు కట్టుకునే నీ దేవుడి కంటే ఒంటికి బూడిద పోసుకుని తపస్సు చేసుకునే నా దేవుడే 1000 రెట్లు గొప్ప. శివుణ్ణి కాదని నారాయణుని మొక్కే నీ మొహం చూడ్డం కూడా పాపమే అని అరిచాడు. అవునా, శ్మశానంలో తిరిగే నీ స్వామి తత్వం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నీకు అర్థం కాదు. విష్ణువును ద్వేషించే నీ మొహం చూస్తే నాకే మహాపాపం. ఇక్కడితో మన స్నేహం చచ్చిపోయిందిరా అని కిట్టు కూడా తెగేసి చెప్పాడు. అంతే, చిన్న మాటల వాదన పెరిగి పెద్దదై ప్రాణ స్నేహితుల మధ్య బద్ధ శత్రుత్వం పుట్టింది. పగ పెంచుకున్న ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న వ్యాపారాన్ని కూడా ముక్కలు చేసుకున్నారు. ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు. ఇళ్ల మధ్య ఉన్న ఆ అందమైన పూల ముక్కలను పీకేసి ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని ఒక పెద్ద రాతి గోడను కట్టేశారు. కిట్టు ఇంటి నుంచి తులసి వాసన వస్తే మల్లన్నకి మండిపోయేది. మల్లన్న ఇంటి నుంచి శివనామస్మరణ వినబడితే కిట్టు కోపంతో చెవులు మూసుకునేవాడు. ఒకప్పుడు ఒకరికి కష్టం వస్తే మరొకరు పరిగెత్తుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పగ పెంచుకుని బతుకుతున్నారు. వీళ్ల అజ్ఞానం అక్కడితో ఆగలేదు. ఆ పచ్చని ఊరిలో కూడా చిచ్చు పెట్టింది. కిట్టు ఊరి జనాల దగ్గరికి వెళ్ళి, మన ఊరిలో విష్ణు భక్తులంతా ఒకటవ్వాలి,
శివుడిని మొక్కుతూ బూడిద పూసుకునే వాళ్లతో మనకు ఎలాంటి సంబంధం వద్దు. నా కొట్టులో సరుకులు కావాలంటే విష్ణు భక్తులై ఉండాలి అని షరతు పెట్టారు. అటువైపు మల్లన్న కూడా ఆ విష్ణువును పొగుడుతూ మన పరమశివుడిని తక్కువ చేసేవాళ్ల నీడ కూడా మన మీద పడకూడదు అని రెచ్చగొట్టారు. అలా భక్తి పేరుతో కలిసి ఉన్న ఊరిని 2 ముక్కలు చేసి అజ్ఞానపు చీకటిలోకి నెట్టేశారు. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ సంవత్సరం గోదావరికి భయంకరమైన వరదలు వచ్చాయి. వాన ఏకధాటిగా కురుస్తూనే ఉంది. నది ఉప్పొంగి ఊరి మీదకు వచ్చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరి జనాలంతా ఎత్తైన కొండల మీదకు పరుగులు తీశారు. కిట్టు మల్లన్నల కుటుంబ సభ్యులు కూడా భయంతో వణికిపోతూ, ఏమండి, వరద ముంచుకొస్తోంది, ప్రాణాలు దక్కించుకోవడానికి కొండపైకి వెళదాం రండి అని బతిమిలాడారు. కానీ ఇద్దరూ వినలేదు. కిట్టు ఏమో, నా ప్రాణం పోయినా నా శ్రీహరిని వదిలి రాను, మీరు వెళ్ళండి అని మొండికేశారు. మల్లన్న కూడా, నా శివలింగాన్ని వదిలి నేను ఒక్క అడుగు కూడా బయటపెట్టను అని భీష్మించుకు కూర్చున్నారు. కుటుంబ సభ్యులు ఏడుస్తూ వెళ్ళిపోయినా వీళ్ళిద్దరూ మాత్రం దేవుడి మీద గుడ్డి భక్తితో ఇంట్లోనే ఉండిపోయారు. వరద నీరు మెల్లగా ఇళ్లలోకి వచ్చేస్తుంది. నడుములోతు నీళ్లు వచ్చాయి. అయినా సరే ఇద్దరూ తమ పూజా గదుల్లో దేవుడి విగ్రహాలను గుండెలకు హత్తుకుని ప్రార్థిస్తూనే ఉన్నారు. కిట్టు నీళ్లల్లో నిలబడి చేతిలో సాలగ్రామాన్ని పట్టుకుని, గోవిందా, నా నెత్తురు చుక్క ఆగిపోయినా నీ నామం వదలను స్వామి, ఇక్కడే నా ప్రాణాలు పోవాలని నీ చిత్తమైతే ఈ విగ్రహాన్ని పట్టుకునే నీ వైకుంఠానికి వస్తాను, నన్ను కాపాడు తండ్రి అని కన్నీళ్లు పట్టుకున్నాడు. అటువైపు మల్లన్న కూడా నడుములోతు నీళ్లల్లో శివలింగాన్ని పట్టుకుని, మహాదేవా, నీ పాదాలను వదిలి నేను ఎక్కడికి రాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు శివనామనే జపిస్తాను, కైలాసవాస నన్ను రక్షించు అని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇద్దరి కన్నీళ్లు ఆ వరద నీటిలో కలిసిపోతున్నాయి. ఆ కన్నీటిలో వాళ్ళ స్వచ్ఛమైన భక్తి ఉంది. అదే సమయంలో పక్కవాడిపై ఉన్న ద్వేషం కూడా ఉంది. వాళ్ళ పిచ్చి అజ్ఞానాన్ని వదిలించడానికి ఆ భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. హఠాత్తుగా కిట్టు పూజాగదిలో నీళ్లన్నీ మాయమైపోయాయి. కళ్ళు చెదిరే ఒక దివ్యమైన కాంతి గదిలో వ్యాపించింది. కిట్టు ఆనందంగా తలెత్తి చూశారు. కానీ అక్కడ విష్ణుమూర్తి లేరు. తలపై గంగ, మెడలో పాము, చేతిలో త్రిశూలంతో సాక్షాత్తు పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్నారు. కిట్టు చేతిలో ఉన్న సాలగ్రామం కింద పడిపోయింది. వణికిపోతూ, స్వామి, నువ్వు కైలాసనాథుడివి కదా, నా వైకుంఠవాసుడేడి? నేను నిన్ను ఎప్పుడూ కొలవలేదే, నా విష్ణువును వదిలి నువ్వెందుకు వచ్చావు ప్రభూ అని అడిగాడు. అప్పుడు శివుడు నవ్వి, కిట్టు, నువ్వు పిలిచింది ఆ నారాయణుడినే అయినా పలికింది ఈ పశుపతిని. నీ ప్రాణాలకు తెగించి నువ్వు చూపించిన విష్ణుభక్తి నన్ను కదిలించింది. అందుకే నేనే వచ్చాను. ఆ శ్రీహరి హృదయంలో ఉండేది నేనే, నా హృదయంలో ఉండేది ఆ శ్రీహరి. మేమిద్దరం వేరు కాదు నాయనా. నువ్వు విష్ణువును ప్రేమిస్తూ శివుణ్ణి ద్వేషించావు. నన్ను ద్వేషించడం అంటే ఆ విష్ణువు హృదయాన్ని గాయపరచడమే అని నీకు తెలియలేదా? నీ భక్తి స్వచ్ఛమైనదే, కానీ నీ ద్వేషం అజ్ఞానంతో నిండినది. నీలోని ద్వేషాన్ని తుడిచేయడానికే నేను వచ్చాను అన్నాడు. సరిగ్గా అదే సమయంలో అటువైపు మల్లన్న ఇంట్లో కూడా అలాంటి అద్భుతమే జరిగింది. మల్లన్న ముందు శివుడు కాకుండా చేతిలో శంకుచక్రాలతో, మెడలో వైజయంతిమాలతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నిలబడి ఉన్నాడు. మల్లన్న ఆశ్చర్యంతో లింగాన్ని కింద పడేసి, ప్రభు, నా బోళాశంకరుడు ఏడి? నేను నిన్ను పిలవలేదే, నువ్వెందుకు వచ్చావు అని ఏడ్చాడు. దానికి విష్ణుమూర్తి, మల్లన్న, నీ గొంతులో పలికిన పంచాక్షరి మంత్రం నా వైకుంఠంలో వినిపించింది. నువ్వు శివుణ్ణి పిలిచినా నీ ఆర్తనాదం నా హృదయాన్ని తాకింది. ఏ దేవుణ్ణి పూజించినా ఆ ప్రార్థన చేరేది ఒకే పరమాత్మకు. ఆ పరమేశ్వరుడు నేను ఒక్కటి నాయనా. పేర్లు రూపాలు వేరైనా మా తత్వం ఒక్కటే. నీ పక్క ఇంట్లో ఉన్న కిట్టును ద్వేషిస్తూ నువ్వు విష్ణువును ద్వేషించావు. నన్ను ద్వేషించడం అంటే సాక్షాత్తు శివుడి కంటిని పొడవడమే అని గ్రహించలేకపోయావు అని బుద్ధి చెప్పాడు. అంతలోనే పెద్ద శబ్దంతో ఆ 2 ఇళ్ల మధ్య ఉన్న ఆ రాతిగోడ కూలిపోయి మాయమైపోయింది. కిట్టు మల్లన్న ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల కళ్ళ ముందే ఆ ఇద్దరు దేవుళ్ళు ఒకరిలో ఒకరు కలిసిపోయి సగం విష్ణువు సగం శివుడు ఉన్న హరిహరనాథ స్వామిగా మారారు. ఒకవైపు పట్టు పీతాంబరం, మరోవైపు పులి చర్మం. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి ఇద్దరు మోకాళ్లపై కూలబడ్డారు. అప్పుడు ఆ హరిహరనాథ స్వామి గంభీరంగా, పిచ్చివాళ్లారా,
ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు కత్తులు దూసుకుంటే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు? దేవుడంటే గుడిలో ఉండే రాయి కాదు, మీ తోటి మనిషిలో ఉండే స్పందన. నన్ను గుడిలో పూజించి బయట నా ప్రతిరూపమైన మనిషిని ద్వేషిస్తే ఆ భక్తి నాకు చేరుతుందా? కిట్టు, నేను కుడి చేతితో ఆశీర్వదిస్తుంటే ఎడమ చేతిని నరుకుతావా? మల్లన్న, ఒక శరీరానికి ఉన్న 2 కళ్లలో ఏది గొప్పదో అని పీక్కునే అజ్ఞానులు మీరు. నా ప్రాణం సగం, వేదం సగం, నన్ను 2గా ఎలా చీల్చారు? మీ భక్తి వెనుక ఉన్నది ప్రేమ కాదు, పక్కవాడి దేవుడి కంటే నా దేవుడు గొప్ప అన్న అహంకారం. ప్రాణస్నేహితుణ్ణి పగవాడిగా చూసే మీ పూజలు నాకు వద్దు అన్నాడు. ఆ మాటలకి కిట్టు, మల్లన్నల గుండెలు పగిలిపోయాయి. దేవుడి పేరుతో తాము ఎంత నీచంగా ప్రవర్తించామో, వాళ్ళ అహంకారం వాళ్లను ఎంతటి అందుల్లి చేసిందో స్పష్టంగా అర్థమైంది. ఇద్దరూ బోరున ఏడుస్తూ, తండ్రి, మమ్మల్ని క్షమించు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మా స్నేహాన్ని, ఊరి జనాల్ని విడదీశాము. శివకేశవులు ఒక్కటే అన్న నిజాన్ని వదిలేసి మూర్ఖంగా బ్రతికాము అంటూ స్వామి పాదాలను కన్నీళ్లతో కడిగేశారు. వాళ్ల పశ్చాత్తాపం చూసి కరిగిన స్వామి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ క్షణమే వరద కూడా తగ్గిపోయి ఊరు మామూలు స్థితికి వచ్చింది. కిట్టు, మల్లన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని చిన్నపిల్లల్లా నేర్చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి దుకాణాన్ని కలుపుకుని శివకేశవులొక్కటే, మనుషుల మధ్య ద్వేషం వద్దు అని ఊరందరికీ చాటి చెబుతూ ఎంతో ఆనందంగా జీవించారు. ఇక విషయంలోకి వస్తే, ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అప్పుల బాధ. సంపాదన ఎంత ఉన్నా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, అనవసరమైన వ్యయాలు పెరగడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే దాని నుండి బయటపడటం సామాన్యమైన విషయం కాదు. మానసిక ప్రశాంతత కరువై రాత్రిళ్ళు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి కష్టకాలంలో దైవశక్తి మరియు ప్రకృతి సిద్ధమైన పరిహారాలు మనకు కొండంత అండగా నిలుస్తాయి. ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ మందార మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కేవలం పువ్వులే కాదు, మందార ఆకులో కూడా నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం పుష్కలంగా ఉంటుంది. అందుకే తంత్రశాస్త్రంలో మందార ఆకును లక్ష్మీ కటాక్షం కోసం ఉపయోగిస్తారు. ఈ పరిహారం చేయడానికి మీరు రేపు సాయంత్రం 6 గంటలలోపు సమయాన్ని ఎంచుకోవాలి. సాయంత్రం లోపే ఎందుకు అంటే, ప్రదోషకాలానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. ముందుగా మీ ఇంటి ఆవరణంలో లేదా బయట ఎక్కడైనా ఉన్న మందార చెట్టు వద్దకు వెళ్ళి దానికి నమస్కరించి శుభ్రంగా ఉన్న ఒక పచ్చని మందార ఆకును కోసుకుని రండి. ఆ ఆకు ఎక్కడా చిరగకుండా, రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడండి. ఆకును తెచ్చిన తర్వాత నీటితో శుభ్రం చేసి తుడుచుకోండి. ఇప్పుడు మీ పూజా గదిలోకి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు ప్రశాంతంగా కూర్చోండి. ముందుగా దీపారాధన చేసుకుని అమ్మవారిని స్మరించుకోండి. ఆ మందార ఆకును ఒక పీట మీద కానీ లేదా నేరుగా అమ్మవారి పటం ముందు కానీ ఉంచండి. ఆ ఆకుపై 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి మరియు శక్తికి చిహ్నం. ఆ తర్వాత ఆ ఆకుపైన కొద్దిగా ఆవాలు వేయండి. ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఇవి దిష్టిని మరియు దారిద్ర్యాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాలలో ఉండే తీక్షణమైన శక్తి మీ ఇంట్లోని ప్రతికూలతను గ్రహించి ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. ఈ ఆవాలపైన కొద్దిగా ఉప్పును వేయండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే గుణముంది. ఆ ఉప్పు పైన చిటికెడు పసుపును కూడా వేయండి. పసుపు శుభప్రదానికి సంకేతం. ఇలా మందార ఆకుపై కుంకుమ, ఆవాలు, ఉప్పు మరియు పసుపు ఉంచిన తరువాత 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని మనస్ఫుటంగా వేడుకోండి. అమ్మా, నాకున్న అప్పుల బాధలు తొలగిపోవాలి. నా ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండకూడదు. నేను చేసే పనుల్లో విజయం చేకూరాలి అని మీ కోరికను బలంగా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మందార ఆకును అలాగే అమ్మవారి పటం ముందే ఉంచేయండి. దానిని కదపకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి.
అంటే మీరు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు అది అక్కడే ఉండనివ్వండి. ఈ 24 గంటల సమయంలో ఆ ఆకులోని పదార్థాలు మీ ఇంట్లోని ఆర్థికపరమైన దోషాలను స్వీకరిస్తాయి. మరుసటి రోజు ఆ ఆకును జాగ్రత్తగా తీసుకుని ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా పారే నీటిలో కానీ లేదా దూరంగా మట్టిలో కానీ వేసేయండి. ఆకును పారేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ చిన్న ప్రక్రియను పూర్తి నమ్మకంతో, భక్తితో చేయడం వల్ల మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనిపించడం, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పంచమి తిథి మహిమ అటువంటిది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా రేపు సాయంత్రం 6 లోపు ఈ మందార ఆకు పరిహారాన్ని తప్పక పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.